హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ చూస్తున్నారా. ఇక్కడ కనిపిస్తుంది ఒరిజినల్ ఆరెంజ్ పళ్ళతోటి తయారు చేసిన ఆరెంజ్ జ్యూస్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా బయట షాప్లో కొనుక్కునే వాటికన్నా కూడా 100% ఇంకా చాలా అయితే చాలా టేస్టీగా ఉంది. దానికంటే 100 రెట్లు టేస్ట్ అయితే వచ్చింది. సూపర్ అంటారు. ఒక్కసారి ఇలా రెడీ చేసుకుని ఈ ఆరెంజ్ జ్యూస్ తాగారంటే మళ్ళీ బయట అంటే అస్సలు ఇష్టపడరు, అంత టేస్టీగా ఉంది. మరి ఈ ఆరెంజ్ జ్యూస్ మన వీడియోలో ఏ విధంగా నేనైతే తయారు చేసుకున్నాను అనేది ఈరోజు మీకైతే చూపించేస్తాను. నేనైతే ఒక 5 ఆరెంజ్ పళ్ళు, ఇవి బయట కొన్నాయి కాదు, మొన్న అన్నయ్య గారు ఇంటికి వెళ్ళినప్పుడు నాకైతే అన్నయ్య ఇచ్చారు. ఇంకా అవి పుల్లగా ఉన్నాయని చెప్పి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఈరోజు అప్పుడే 4-5 రోజులు అవుతుంది వచ్చి, ఇంకా తినకంటే అలా వేస్ట్ చేయడం ఎందుకు, జ్యూస్ చేద్దామని చెప్పేసి ఇలా ఒక గ్లాస్ తీసుకుని, అలాగే మనం టీ వడకట్టేది ఉంటుంది కదా, అది ఈ గ్లాస్ పైన పెట్టి ఈ కాయల్ని 2 చెక్కల కింద కట్ చేసి ఇలా రసాన్ని అయితే తీసుకున్నా. చూడండి, నాకు ఇంత ఆరెంజ్ రసం అయితే వచ్చింది. ఇంకా చూడండి, ఈ ఆరెంజ్ రసం ఎంత అయితే వచ్చింది కదా, దీనికి నేను ఒక పెద్ద సైజు స్పూన్ తోటి అయితే పంచదారని అయితే వేసుకున్నా. అలాగే కొద్దిగా వాటర్ని ఒక పావు వంతు వాటర్ని అయితే వేసుకుని ఇప్పుడు ఈ పంచదార కరిగేలాగా మరొక గ్లాస్ తీసుకుని ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇలా మన నిమ్మకాయ జ్యూస్ ఏ విధంగా అయితే చేస్తామో అలాగా. కాకపోతే దీంట్లోకి నేను వాటర్ అనేది ఎక్కువ అయితే వేయలేదు, ఒక చిన్న కప్పు వాటర్ అయితే వేసుకున్నా. చూడండి, ఇలా చక్కెర అంతా కరిగిపోయినాక ఇప్పుడు మీకు చూపిస్తున్న ఒరిజినల్ ఆరెంజ్ జ్యూస్ అయితే వచ్చేసింది. ఈ వాటర్ కూడా వేసుకోకుండా కూడా మనము ఈ జ్యూస్ని అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఈ పళ్ళు చాలా పుల్లగా ఉన్నందువల్ల కొంచెం చక్కెర వేసి కొద్దిగా ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చూస్తే మాత్రం సూపర్ అంటే సూపరు, చాలా బాగుంది. ఇలా మనకి ఆరెంజ్లు దొరికినప్పుడు తెచ్చుకుంటాం కదా, అలాగే మనం చెట్టు నుంచి కోసుకున్న ఆరెంజ్లు చాలా పుల్లగా ఉంటాయి. ఇలా పడేకంట మనము ఇలా జ్యూస్ చేసుకుంటా అయితే చాలా మన హెల్త్కి కూడా ఆరెంజ్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా మనకి హెల్త్ బాగాలేనప్పుడు మనకి పళ్ళ రసాలు తాగమంటారు కదా, ఇలా మనము ఒరిజినల్ పళ్ళ రసాలు తాగితే మన హెల్త్కి కూడా చాలా మంచిది. మరి మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.